ఫ్రెండ్స్ టెక్నోస్ 2049 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 24, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి Xiaomi నుంచి చైనాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది K90 Pro Max అని చెప్పేసి మొత్తం ఒక 2 ఫోన్స్ అయితే తీసుకొని వచ్చారు వీళ్ళు. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో మీకు 2.1 ఛానల్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అది కూడా బోస్ పార్ట్నర్షిప్ తో వీళ్ళు తీసుకొని వస్తున్నారు. బోస్ ఆడియోతో వస్తుంది. నార్మల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి ఫోన్ లో, సేమ్ 2 స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఒక సబ్ ఊఫర్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ టాప్ మోడల్ కే ఉంది, బేస్ మోడల్ కి అయితే లేదు. మొత్తం కలిపి మీకు ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ సౌండ్ అయితే జనరేట్ చేస్తాయి ఇవి. అండ్ ఇవి ఎంత అవుట్పుట్ ఎగ్జాక్ట్ గా ఇస్తుందో వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇవి ఇండియాకి మాక్సిమం రావు, మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. కాబట్టి ఈ టెక్నాలజీ అయితే బాగుంది. కాకపోతే ఇది ఫస్ట్ టైం చూడడం కాదు, మనం ఆల్రెడీ LG తీసుకొని వచ్చింది. LG Brio అని చెప్పేసి ఒక ఫీచర్ ఫోన్ ఉంటుంది, దానిలో ఇది తీసుకొని వచ్చింది సబ్ ఊఫర్ సిస్టమ్ 2.1 ఛానల్ స్పీకర్. ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ ఫోన్స్ లో అయితే మాత్రం Xiaomi తీసుకొని వస్తుంది. Xiaomi ప్రయోగాలు ఎక్కువ చేస్తా ఉంది. ఇప్పుడు Xiaomi 17 Pro Max కూడా చూడొచ్చు. 17 Pro Max లో మనకి బ్యాక్ సైడ్ డిస్ప్లే అది మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ 11 Ultra తీసుకొచ్చారు, Xiaomi 11 Ultra తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చారు. అండ్ ఇప్పుడు ఇది బాగా సేల్స్ కూడా నడుస్తున్నాయి. Xiaomi 17 Pro Max చైనాలో విపరీతంగా అమ్ముడుపోతా ఉన్నాయి. దీని వీడియో రేపు మన ఛానల్లో అయితే వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అంతేగా Xiaomi యొక్క స్లిమ్ ఫోన్ లో వర్క్ చేస్తూ ఉంది. ఐఫోన్ ఎయిర్ వచ్చింది కదా, ఐఫోన్ ఎయిర్ కూడా కాంపిటీషన్ లో తీసుకొని వస్తుంది. ఇప్పుడు చైనాలో ఐఫోన్ ఎయిర్ సేల్స్ స్టార్ట్ అయిన ఈ సిమ్ సపోర్ట్ కూడా తీసుకొని వచ్చారు వాళ్ళు. సో దీనికి కాంపిటీటర్ గా Xiaomi 17 ఎయిర్ అని చెప్పి ఫోన్ తీసుకొని రాబోతుంది. దానిలో కూడా ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది, ఫిజికల్ సిమ్ పెట్టుకోవడానికి ఉండదు. కాబట్టి ఐఫోన్ ఎయిర్ తో కంపేర్ చేస్తే దీనిలో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూస్ చేస్తారు. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఎక్కువ అయితే వస్తుంది. అండ్ అంతేకాదు దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా యూస్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ 2026 లో మొబైల్ ఫోన్ ప్రైసెస్ అయితే పెరగబోతున్నాయి, ముఖ్యంగా ఫ్లాగ్షిప్ ఫోన్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ 3 nm టెక్నాలజీ మీద బిల్డ్ అవుతున్నాయి ప్రాసెసర్స్ అన్ని, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్. నెక్స్ట్ ఇయర్ 2 nm వెళ్తే వెళ్ళబోతున్నారు. సామ్సంగ్ కానీ TSMC కానీ ఎవరు తయారు చేస్తున్నారు అందరూ AI మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. అండ్ మొత్తం ఓవరాల్గా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అందుకే ప్రాసెసర్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ కూడా నెక్స్ట్ 2026లో అయితే పెరుగుతాయి. Exynos 2600 ప్రాసెసర్ అయితే S26 Plus లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దానిలో 2 nm టెక్నాలజీ బిల్డ్ అవుతుంది అన్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఎవరు ఫస్ట్ తీసుకొని వస్తారో 2 nm బిల్డ్ ప్రాసెసర్ ని. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అయితే చూస్తాం మనం 2 nm టెక్నాలజీ బిల్డ్ ప్రాసెసర్. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A Pro వచ్చినాయి కదా, దాని ఇంకా లైటర్ వర్షన్ 3A Lite అని తీసుకొని రాబోతున్నారు. ఇది ఇండియాలో కూడా లిస్ట్ అయింది. ఈ ఫోన్ మనం ఒక 1-2 months లో 1 month లోనే మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియాలో అయితే. తక్కువ రేట్లో తీసుకొని వస్తారు. నథింగ్ ఫోన్ 3A మనకి 20-25 మధ్యలో దొరుకుతుంది. 3A Pro 30,000 దగ్గర దొరుకుతుంది కదా. ఇది వచ్చేసరికి ప్రైస్ నాకు తెలిసి 15-20,000 మధ్యలో అయితే పెడతారు. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏమీ లేదు ఈ రోజు, పెద్దగా ఏమీ అనిపించలేదు. కాబట్టి HDFC కార్డ్స్ మీద ఇంకా మీకు అమెజాన్లో అయితే ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి, మంచి భారీ డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఉండొచ్చు, తర్వాత సేల్ అయిపోతుంది. ఒకవేళ లిస్ట్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రెజెంట్ ఇంకా మీకు మంచి ఆఫర్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయబోతుంది. ఇది ప్రెజెంట్ బీటాలో కనిపిస్తూ ఉంది. ఎవరైనా అన్నోన్ నెంబర్స్ ఉంటాయి కదా, అన్నోన్ నెంబర్స్ నుంచి మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు, స్పామ్ చేస్తూ ఉంటారు. ఒకేసారి 10-15 మెసేజ్ ఇట్లా స్పామ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి మెసేజ్ పంపించకుండా బ్లాక్ చేసేది వాట్సాప్. అవతల వాళ్ళకి లిమిట్ రీచ్ అని వచ్చేసింది. వాళ్ళు అంతమించి ఎక్కువ మెసేజ్ అయితే పంపించడానికి అయితే ఉండదు. ఒకవేళ పర్సన్ మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నాడు, సేవ్ చేసుకున్నారు అనుకోండి కాంటాక్ట్ ని, ఎన్నిసార్లు మెసేజ్ పంపించుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అన్నోన్ నెంబర్ అయితే మాత్రం అన్నిసార్లు మెసేజ్ పంపించడానికి అయితే ఉండదు. ఒకవేళ మీరు రిప్లై ఇచ్చారనుకోండి, వాళ్ళు పెట్టిన మెసేజ్ అన్నిటికీ ఏదైనా ఒక రిప్లై మీరు ఇచ్చారనుకోండి, లిమిట్ అనేది ఎగిరిపోద్ది అవతల వాళ్ళకి. సో వాళ్ళు మళ్ళీ మీకు మెసేజ్ అయితే పెట్టవచ్చు. ఇది మెయిన్లీ వాట్సాప్ తీసుకొస్తుంది స్పామ్స్ తగ్గించడానికి కాబట్టి. చాలా మంది స్పామ్ పంపిస్తూ ఉంటారు, ఒకేసారి 15 మెసేజ్ 20 మెసేజ్ ఇంత వచ్చేస్తూ ఉంటాయి. వాటి వల్ల చాలా మంది ఇరిటేట్ అవుతూ ఉన్నారు. అందుకని చెప్పేసి దీన్ని తగ్గించడానికి ఈ ఫీచర్ తీసుకొని రాబోతుంది వాట్సాప్ ఫ్యూచర్ లో. నెక్స్ట్ మనకి అమెరికా వాషింగ్టన్ లో ఒక లేడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, భార్యాభర్తలు ఇద్దరు, 45 ఏళ్ళు ఆమెకి. ఈమె నార్మల్గా అక్కడ లాటరీ సిస్టమ్ ఉంటాయి కదా, అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. గేమ్స్ ఉంటాయి కొన్ని, గెలవచ్చు అనమాట వాటిలో పార్టిసిపేట్ చేసి. ఒక గేమ్ ఉంటుంది, గేమ్ నేమ్ వచ్చేసరికి పవర్ బాల్ అని ఉంటుంది. పవర్ బాల్ అంటే ఏంటంటే మనకి కొన్ని వైట్ బాల్స్ ఉంటాయి. వైట్ బాల్స్కి 1 to 69 నెంబర్స్ అయితే ఉంటాయి. మనం కొన్ని నెంబర్స్ గెస్ చేయాలి, ఒక 5 నెంబర్స్ మనం గెస్ చేయాలి. వాళ్ళు బాల్ వదిలినప్పుడు 1 to 69 నెంబర్స్ ఏదో ఒక బాల్ వదులుతారు. మీరు రాసుకున్న నెంబర్స్ 5 నెంబర్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదన్నా నెంబర్ కలిసింది అనుకోండి, అట్లా మీకు 3-4 కలిస్తే మీరు నెక్స్ట్ పవర్ బాల్ అని వస్తుంది, రెడ్ బాల్ ఉంటుంది. ఆ రెడ్ బాల్ మీరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఇది జాక్ పాట్ అనమాట. దీనిలో ఓన్లీ రెడ్ బాల్ 1 to 26 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 1 to 26 నెంబర్స్ ఏదో ఒక నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు రెడ్ బాల్ వదులుతారు. ఆ రెడ్ బాల్ కానీ మీరు రాసుకున్న నెంబర్కి మ్యాచ్ అయింది అనుకోండి, జాక్ పాట్ గెలిచినట్టు మీరు. ఇక్కడంతా మనకి లక్ బేస్డ్ గేమ్ అనమాట ఇది. మనం
ర్యాండమ్ నెంబర్స్ గెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈమె ఏం చేసిందంటే చాట్ జీపీటీని అడిగింది. చాట్ జీపీటీ సహాయం తీసుకొని ఇట్లా నేను పవర్ బాల్ గేమ్ ఆడుతున్నాను, కొన్ని నెంబర్స్ గెస్ చేయంటే చాట్ జీపీటీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్స్ 5 నెంబర్స్ అయితే గెస్ చేసింది వైట్ బాల్స్ కి. రెడ్ బాల్ కి వచ్చేసరికి పవర్ బాల్ అంటారు దాన్ని, 17 నెంబర్ అయితే గెస్ చేసింది. ఈమె గెస్ చేసిన వాటిలో వైట్ బాల్స్ లో 4 మ్యాచ్ అయినాయి. ఈ నెంబర్స్ లో రెడ్ బాల్ జాక్పాట్ నెంబర్ కూడా మ్యాచ్ అయింది. ఏమో దగ్గర $1,00,000 అయితే గెలుచుకుంది. అంటే దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $87,00,000 అయితే గెలుచుకుంది. సో మాకు హౌస్ లోన్ ఉంది, దాన్ని తీర్చేసుకుంటాము, మిగిలిన డబ్బులు సేవ్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇట్లా చాట్ జీపీటీని అన్ని రకాలుగా వాడుతున్నారు. ఈ నెంబర్స్ వాళ్ళకు కూడా చూపించింది, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తుంటారు గేమ్ని వాళ్ళకు కూడా చూపించింది. ఇట్లా చాట్ జీపీటీని అడిగాను, అయ్యే నెంబర్లు వచ్చినాయి అని చెప్పేసి. ఇది జస్ట్ మీ లక్ మీద వచ్చినాయి, మీ లక్ బేస్డ్ ఇది, ఇట్లాంటివన్నీ నమ్మం, ర్యాండమ్గా వస్తుంటాయి నెంబర్స్. సో ఇది మీకు లక్ కలిసింది కాబట్టి ఎప్పుడో ఒక 30 కోట్లలో ఒక 3-4 తగులుతుంది, అట్లా నాకు తగిలింది అనమాట. అంతకుమించి ఏం లేదు. చాట్ జీపీటీ చెప్పిందని చెప్పేసి మీరు వెళ్ళి పెడితే అయ్యే తగులితే నమ్మకం అయితే లేదు. నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే అమిత్ అడుగుతున్నారు, నేను ఐఫోన్ యూజర్ని 8 years నుంచి, ప్రస్తుతం 16 Pro Max యూజ్ చేస్తున్నా, బట్ నాకు Z Fold 7 బాగా నచ్చింది. సామ్సంగ్ స్విచ్ అయితే ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, ఉంటే చెప్పరా? డిసడ్వాంటేజెస్ అంటే మీకు ఫస్ట్ UI మొత్తం మారిపోతుంది. మీరు iOS నుంచి ఆండ్రాయిడ్కి వస్తున్నారు, సేమ్ నాది కూడా అదే. నేను కూడా 4-5 years నుంచి వాడి తర్వాత సడన్ గా నేను ఫోల్డ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు UI అంతా మారిపోతుంది. నేనంటే ఆల్రెడీ అన్ని యూజ్ చేస్తుంటా కాబట్టి ఐడియా ఉంటుంది ఏమేమి ఎలా ఉన్నాయో. మీరేంటంటే ఒకటే ఫోన్ యూస్ చేస్తారు కాబట్టి మీకు కొద్ది చేంజ్ అయితే ఉంటుంది. సో అది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. అండ్ ఇంకొకటి మైనస్ ఏంటంటే నాకు దీనిలో బ్యాటరీ లైఫ్, మీకు 16 Pro Maxలో వచ్చే అంత బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో అయితే రాదు. సగం వస్తుంది, దానిలో సగం ఎక్స్పెక్ట్ చేయండి, అంతమించి ఎక్కువ అయితే రాదు. సాయంత్రానికి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది 2 months నుంచి యూస్ చేస్తున్నాను, ఇంకా ఒక 1 month అయితే యూస్ చేస్తాను. యూస్ చేసిన తర్వాత కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్, నాకు ఏమి నచ్చినాయి ఏమి నచ్చలేదు వాటి గురించి వీడియో అయితే చేస్తాను, అక్కడ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ మనకు ఊబర్ నుంచి, ఊబర్ ఇప్పుడు వాళ్ళ డ్రైవర్స్ ఉంటారు కదా, ఇండియాలో లేదు, గ్లోబల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రైవర్స్కి రైట్స్ లేనప్పుడు కొన్ని టాస్క్లు అయితే ఇస్తున్నారు, డిజిటల్ టాస్క్లు అని చెప్పేసి. ఇవి ఎలా ఉంటాయంటే టాస్క్లు మీకు ఏదైనా ఒక మెన్యూ ఇస్తారు, రెస్టారెంట్ మెన్యూ వచ్చి ఇంగ్లీష్లో, దాన్ని స్పానిష్లోకి రాసి అప్లోడ్ చేయమంటాం, వేరే భాషలో వాయిస్ రికార్డ్ చేసి పంపించమని చెప్పడం. అండ్ ఏదైనా కారు ఫోటోలోనే అనుకోండి, బయట కారు పర్టికులర్ కార్ అడుగుతారు, ఆ కారు మీకు కనిపిస్తే ఫోటో తీసి అప్లోడ్ చేయండి అని చెప్పడం. ఇట్లా వీళ్ళకి టాస్క్లు అయితే ఇస్తుంటారు. ఈ టాస్క్లు కంప్లీట్ చేసి వీళ్ళకి రివార్డ్ లాగా ఇస్తున్నారు, $1 $2 అట్లా రివార్డ్ లాగా ఇస్తూ ఉన్నారు. ఇటీవల ఉపయోగం ఏంటంటే వీళ్ళు ఏ కంపెనీస్ ఏ స్టార్టప్స్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుంటుంది ఊబర్. సో వాళ్ళకి డేటా కావాలన్నమాట ఏం ట్రై చేయడానికి. సో వీళ్ళ దగ్గర నుంచి ఆ డేటా అంతా కలెక్ట్ చేస్తూ ఉంది. సో ఊబర్ ఏమో వాళ్ళ దగ్గర నుంచి, కంపెనీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది, దానిలో కమిషన్ నుంచి కొంచెం వీళ్ళకి డ్రైవర్స్ కూడా పే చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వెళ్ళక ముందు, ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో చాలా మూవీస్ అయితే వీకెండ్ అయితే వచ్చినాయి. ఈ వచ్చే మూవీస్ అయితే లాస్ట్ వీక్ వస్తే బాగుండేది, దివాళీ హాలిడేస్ ఉన్నాయి, అందరు ఎంజాయ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ ఓటీటీలో మీరు చూడాలనుకుంటే ఈ వీకెండ్ ఓజీ వచ్చింది నెట్ఫ్లిక్స్లో, మిరేజ్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది, ఇది సోనీ లీవ్లో వచ్చింది, దీనికి కూడా మంచి రేటింగ్ అయితే ఉంది. దృశ్యం డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన తీశారు ఇది, దీనికి కూడా చాలా మంది మెచ్చుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వాష్ లెవెల్ 2 అని చెప్పేసి హర్రర్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్లో ఉంది. పరం సుందరి హిందీ ప్రైమ్ వీడియోలో, భద్రకాళి ఇది కూడా తెలుగులో మీకు జియో హాట్స్టార్లో ఉంది, విజయ్ యాంథోనీ గారిది. ఇవన్నీ మీకు ఓటీటీలో మీరు ఎంజాయ్ అనుకుంటూ చేయొచ్చు. థియేటర్లో వచ్చేసరికి బైసన్ రిలీజ్ అయింది, ధృవ్ విక్రమ్ది, అండ్ తామా ఇది రష్మికాది. మధ్యప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్లో దివాళీ అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కాబట్టి చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. ముఖ్యంగా పిల్లలు దగ్గర 400 మందికి పైగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అండ్ ఎక్కువ దానిలో పిల్లలు ఉన్నారు. పిల్లలకి దగ్గర 14 మందికి కళ్ళు కూడా పోయినాయి, కళ్ళు కనిపించట్లేదు. చాలా మందికి పెద్దవాళ్ళకి ఇంజురీస్ కూడా అయినాయి, కళ్ళు వాళ్ళకు కూడా డ్యామేజ్ అయితే అయినాయి. ఎందుకు అయినాయి ఇదంటే వీళ్ళు ఒక దివాళీకి మనం టపాసులు పెలుస్తుంటాం కదా, మధ్యప్రదేశ్లో యాక్చువల్గా గవర్నమెంట్ బ్యాన్ కూడా చేస్తుంది వీటిని. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారు, 200-300 దొరుకుతూ ఉంటాయి, పిల్లలు వీటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే దీనిలో ఒక బిల్లల్లాగా కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇవి వచ్చేసరికి కాల్షియం కార్బైడ్ పీసెస్ అనమాట. దానికి మనం కొంచెం వాటర్ కానీ కలిపామనుకో, 2-3 చుక్కలు వాటర్ వేసాం అనుకోండి, రియాక్షన్ జరిగి మొత్తం అది పేలుతుంది, పేలి పొగలాగా బయటకు అయితే వస్తూ ఉంటుంది, ఫైర్ లాగా. అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏదైతే రియాక్షన్ జరిగిన తర్వాత గ్యాస్ బయటకు వస్తుందో అది వచ్చేసరికి ఎసిటలిన్ గ్యాస్. ఇది మీ కళ్ళలోకి పోయింది అనుకోండి, కళ్ళు డ్యామేజ్ అయితే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇట్లా పెట్టి కొట్టడం, దగ్గరగా పెట్టి కొడుతుంటారు. పెద్దవాళ్ళు కొంచెం దూరమైన పెట్టి దాన్ని కొడుతుంటారు, కానీ ఈ పిల్లలు మాత్రం దగ్గర పెట్టి చేయడం, ఇట్లా చాలా మంది అయితే ఇంజురీ అయితే అయింది. అండ్ ఇది బ్యాన్ అయిన ప్రోడక్ట్ అయినా కానీ అమ్ముతున్నారు, చాలామంది యూస్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో. పాపం చాలామంది పిల్లలు అయితే దీనివల్ల గాయపడ్డారు. ఇదే మీద వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. వీకెండ్ సండే నేను స్ట్రీమ్ కూడా చేస్తాను మన గేమింగ్ ఛానల్లో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వచ్చి మీరు నన్ను కలవచ్చు. రేపు Xiaomi 17 Pro Max వీడియో కూడా వస్తుంది. అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే కలుద్దాం టెక్ న్యూస్. అప్పటివరకు సెలవు, బాయ్.